జనాల్లో ఒక నమ్మకం ఏమన్నా, రైతుల్లో ఒక నమ్మకం ఏమన్నా పెరుగుద్దా? ఇవ్వడానికి ముందుకు వస్తారా? మోడీ సభ అక్కడ పెట్టారు, ఏమవుతుందండి? సమస్య ఏంటి? ఎవడు గ్యారంటీ ఇస్తాడు? ఇంకోటి, జగన్ రాకపోని వీళ్ళే 15 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు ఉండని. అప్పటిదాకా ఇక్కడ పాయింట్ ఏంటంటే భూమి 10 ఏళ్ళు ఉంటే పూర్తి అయిపోతాయని కదా నిర్మాణాలు. పూర్తవుతుందండి. ఎవరు వీళ్ళ దగ్గర కొనేది ఎవరు? అప్పటిదాకా ఎలా బ్రతకాలి? అదే ఫస్ట్ ఇమ్మీడియట్ జీవనం ఏంటి నాకు అర్థం కాల. ఇవాళ నా చేతిలో 1 కోటి రూపాయలు ఉంటే నువ్వు లాగేసుకుని రోజుకో 1000 రూపాయలు ఇస్తాను, నేను ఎట్టాగా? అదే అవును. 1 కోటి రూపాయలు నేను ఆస్తిపరుని, ఇప్పుడు నా దగ్గర ఆస్తి లాగేసుకుని నేను నెలకు ఒక 1500 ఇస్తాను, నువ్వు బ్రతుకు ఓ 25 ఏళ్ళు అంటే ఎట్టా బ్రతకాలి వాళ్ళు? అదే కదా. లేదో 10 ఏళ్లలో నువ్వు బాగుపడిపోతావు, ఓ 10 ఏళ్ల తర్వాత నీకు 2 కోట్లు ఇస్తాను, ఈ లోపు నెలకు 1500 ఇస్తానంటే ఎట్లా? ధనవంతులైతే నో ప్రాబ్లం అండి. సామాన్య మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, చిన్న సన్నకారు రైతులు అంటాం, రైతుల విషయం భూమిని నమ్ముకునే బతుకుతారు వాళ్ళు. వాళ్ళ జీవితానికి నువ్వు ఇచ్చే భరోసా ఏంటి? ఇప్పుడు ఎవరిస్తున్నారయ్య అంటే, ఒకటి సొంత వాళ్ళు, ఎక్కువ భూములు ఉన్నటువంటి వాళ్ళు, నెంబర్ 1. నెంబర్ 2, ఇక ఏం చేస్తాం, వీళ్ళు ఎట్టగులు ఆక్కుంటారు, మర్యాదగా మాట్లాడితే ఏదో వద్దులే అనేవాళ్ళు ఇస్తున్నారు. ఇక చావోరేవో తెలుసుకోవాలనే వాళ్ళు ఇవ్వని బొమ్మంటున్నారు.